కాంగ్రెస్ లో మల్కజ్గిరి టికెట్ ఎవరికి వస్తుంది? రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానంలో ఎవరిని పోటీ చేయిస్తారు? దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గానికి ఎవరైతే న్యాయం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మల్కజ్గిరి నియోజకవర్గ ప్రజల్ని కూడా వేధిస్తున్న ప్రశ్నలివి. తెరపైకి ఎన్నో పేర్లు వస్తున్నా కంచల్ర చంద్రశేఖర్ రెడ్డి అక్కడ నిఖార్సైన అభ్యర్థిని చాలా మంది భావన. కాంగ్రెస్ పార్టీలో మల్కజ్గిరి టికెట్ హాట్ కేక్ గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పైగా సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సీటు కోసం మహామహులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ మామ కంచల్ర చంద్రశేఖర్ రెడ్డి, మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, సినీ నటుడు బండ్ల గణేష్ తో పాటు పలువురు ఈ స్థానం కోసం అప్లై చేసుకున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్ లోనే మల్కజ్గిరి అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని, కంచల్ర పేరు ఫైనల్ అయిందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఫస్ట్ లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 పేర్లను మాత్రమే ప్రకటించి మిగతా వాటిని పెండింగ్ లో పెట్టింది. దీంతో ఇతర పార్టీలో ఉన్న పలువురి కన్ను మల్కజ్గిరిపై పడింది. నాదర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, మహబూబ్నగర్ నుంచి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి వంటి వారు పారాషూట్ నేతలుగా వచ్చి మల్కజ్గిరిలో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరందరికంటే ముందే పార్టీలో జాయిన్ అయి గతంలో కాంగ్రెస్ లో పనిచేసి క్లీన్ ఇమేజ్ ఉన్న కంచల్ర చంద్రశేఖర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని మల్కజ్గిరి నేతలతో పాటు జనం సైతం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కంచల్ర చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే కాంగ్రెస్ తో మొదలైంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాడారు కంచల్ర. చిన్నారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన తెలంగాణ కాంగ్రెస్ ఫోరం లో యాక్టివ్ గా పనిచేశారు. పార్టీలో ఉంటూనే తెలంగాణ జనం వినిపించారు. ఇక మహిళలకు సమాన అవకాశాలు రావాలని మొదటి నుంచి డిమాండ్ చేసేవారు కంచల్ర. మహిళా సాధికారత కోసం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లల చదువు కోసం ఎంతో సాయం అందిస్తున్నారు. తన విద్యా సంస్థల ద్వారా చదువుకునే ఆడపిల్లలకు ప్రోత్సాహాలు ఇస్తున్నారు. ఇక దేశ భవిష్యత్తు యువతదేనని గట్టిగా నమ్మే కంచల్ర వారి కోసం సైతం పలు కార్యక్రమాలు చేపట్టారు. తమ కాలేజీల్లో ఎంతో మందికి ఉచిత విద్యను కూడా అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో లెక్కకు మించి హెల్త్ క్యాంపులు నిర్వహించి లక్షలాది మందికి ఆరోగ్య సేవలు కూడా అందించారు కంచల్ర. ఎన్ని కార్యక్రమాలు చేసినా పబ్లిసిటీ మాత్రం చేసుకోలేదు ఆయన. ప్రజాసేవే పరమావధిగా భావించే కంచల్ర వీలు చిక్కినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కంచల్ర కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ లో చేరారు. ఇబ్రహీంపట్నం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత అక్కడ గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడంతో ఆయనకు పోటీ చేసే అవకాశం మళ్లీ లభించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలో నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన ఆయనకు కేసీఆర్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కంచల్ర బీఆర్ఎస్ వైఖరితో విసిగిపోయి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఎంపీగా ఎన్నికైతే తన సమాజ సేవా కార్యక్రమాలు మరింత దూకుడుగా కొనసాగించొచ్చన్న భావనతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కంచల్ర రాజకీయ నేపథ్యంతో పాటు స్టార్ హీరో అల్లు అర్జున్ సపోర్ట్ కూడా ఉండడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. హైకమాండ్ కు పంపిన జాబితాలో కంచల్ర పేరునే మెన్షన్ చేశారు. అయితే ప్రస్తుతం కొంతమంది పారాషూట్ నేతలు కేవలం ధనబలంతో మల్కజ్గిరి టికెట్ దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. కానీ కంచల్ర చంద్రశేఖర్ రెడ్డి ముందు వారి ఆటలు సాగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని వినిపిస్తోంది. మల్కజ్గిరి జనం సైతం ఎంతో సౌమ్యుడు, వివాద రైతుడు, పిలిస్తే పలికే కంచల్ర జై కొట్టేందుకు రెడీ అయిపోయారు. జనాభిప్రాయం ప్రకారమే కంచల్రకు మల్కజ్గిరి టికెట్ ఖాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.